ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలారా, భక్తి చేయడానికి ఏనాడు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. భక్తి జీవితంలో ఏనాడు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ప్రార్థన చేయటంలో కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుని వాక్యాన్ని చదవటంలో కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి దేవుని కార్యాల కొరకు కనిపెట్టడంలో నువ్వు ఏనాడు కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. ఒకవేళ నీ జీవితంలో దేనికైనా కాంప్రమైజ్ అవ్వాలి అంటే, ఇఫ్ యు వాంట్ టు బి కాంప్రమైజ్, జస్ట్ కాంప్రమైజ్ టు డూ సిన్. పాపం చేయడానికి మాత్రమే, తప్పు చేయడానికి మాత్రమే నువ్వు కాంప్రమైజ్ అవ్వు. దానికి తప్ప దేవునికి సంబంధించిన ఏ విషయంలో కూడా నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదని దేవుని సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను. పరిగెత్తు దేవుని కోసం. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన శక్తి కొలది దేవుని కోసం పరిగెత్తు. పరిచర్య చేయడంలో, దేవుని కార్యాలు జరిగించటంలో, భక్తి చేయటంలో, సంపూర్ణత అనే అనుభవంలోకి నువ్వు రావడానికి నువ్వు ఎప్పుడూ కూడా నీ సాయశక్తులను ప్రయత్నిస్తూ దేవుని కోసం ముందుకు ప్రయాణం చేయాలి. అంతే తప్ప ఏనాడు కూడా నీ జీవితంలో కాంప్రమైజ్ అవ్వడానికి ఎటువంటి వీలు కూడా లేదు. రోజుల్లో చాలామంది దేవుని కోసం కాంప్రమైజ్ అవుతూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ భక్తి జీవితాన్ని సంపూర్ణత అనుభవంలోకి నడిపించాలి. హల్లెలూయా. నిరీక్షణ కలిగి ప్రభు వైపు చూడాలి. దేవుని కార్యాలు నీ జీవితంలో జరిగేంత వరకు ఓపికతో నువ్వు ప్రభు కొరకు కనిపెట్టే అనుభవంలో నువ్వు ఉండాలి. ఆమేన్.